ఫ్రెండ్స్ స్టార్టింగ్‌లో మీకైతే ఒక వీడియో చూపించిన కదా! ఆ వీడియో నాకు చాలామంది పంపించారు. ఓకే. ఒక 6, 7 మెంబర్స్ ఈరోజే పంపించారు. నాకు ఒక ఐడియా అనేది ఉంటే ఎవరైనా ఓల్డ్ సబ్‌స్క్రైబర్ చూస్తూ ఉంటే, నేను చేసిన ఈ వీడియో లింక్ ఏమైనా ఉంటే సెండ్ చేయండి. నేను పిన్ చేస్తాను ఆ వీడియోకి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చూసి ఈజీగా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం మనం. అంటే వీడియో ఒకసారి మొత్తం చూడండి. ఎందుకు అలా చెప్తున్నానంటే ఇందులో మీరు కలర్ ఫొటోస్ అయినా నార్మల్ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. నార్మల్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ పెట్టుకోవచ్చు. కానీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కలర్ ఫోటోలో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే లిరికల్ కూడా హైలైట్ కావాలని అనుకుంటే బ్లాక్ అండ్ వైట్ పెట్టండి. మా ఫోటోతో పాటు లిరికల్ కూడా నార్మల్గానే కనిపించాలంటే మీరు డెఫినెట్లీ బ్లాక్ అండ్ వైట్లో పెడితే ఏమవుతుందంటే లిరికల్తో పాటు మీ ఫోటో కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టిన తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది, కలర్లో పెడితే ఇంకా బాగుండేదేమో అని. ఓకే, అందుకు చెప్పాను, మీకు కూడా ఒక డౌట్ క్లియర్ చేద్దామని. ఓకేనా, డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, దాని గురించి ఇప్పుడు వదిలేద్దాం. నేను చెప్పింది ఏంటంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను. ఇప్పుడు నేను యూజ్ చేసిన యాప్ అయితే అక్కడ ఉంటుంది. నేను ఎక్కువ చెప్పాను, అర్థం చేసుకోండి. అక్కడ నుంచి జంప్ చేసేయండి. మీకు ఎలా కావాలంటే అలా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే, జంప్ చేసేయండి. ఓకే, జంప్ అంటే మళ్ళీ ఎక్కువ చెప్పాను, మళ్ళీ స్ట్రైక్ పెడితే కష్టం. ఆల్రెడీ ఈరోజు మన సెకండ్ ఛానల్లో వీడియోస్ పెట్టాను కదా, ఆ వీడియోకి ఆల్రెడీ $10 వచ్చింది. మొనిటైజేషన్ దానికి తీసేశాడు, ఆ ఒక్క వీడియోకి, మొత్తం కాదు. ఓకే, ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ దాంతోపాటు షేకేపేట్ అయితే 2 ఇచ్చాను కాబట్టి మనం ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసే ముందు రెగ్యులర్గా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ ఓకే, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెబ్సైట్లో కూడా ఉంటుంది, ట్రై చేయండి. చాలామంది ఒక ప్రాబ్లం అయితే ఉంది, యాడ్ బ్లాక్ ప్రాబ్లం వస్తుంది. యాడ్ బ్లాక్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి నేను చాలాసార్లు చెప్పాను మీకు, ప్రైవేట్ డిఎన్ఎస్ అనే సెట్టింగ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఓకే, దాని గురించి వదిలేద్దాం. ఇక్కడ చూసుకుంటే లిరిక్స్ అయితే ఇలాగైతే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి, లేకపోతే ఒకటి చేయండి, ఈ ఏదైతే ఉందో మనకు ఈ లిరిక్స్ ఏదైతే ఉందో, ఓకే, లిరికల్ అనేది ఏముంటుంది అంటే ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి, నేను లైటింగ్లోకి వెళ్ళి అన్నీ దానికి స్క్రీన్ చేసిన. ఈ స్క్రీన్ మీ యొక్క ఫోటో పైన చాలా బ్యాడ్గా కనిపిస్తుంది, అంటే కొంచెం కనిపించదు టెక్స్ట్ అనేది. కాబట్టి ఫస్ట్ ఒక లిరికల్ని సెలెక్ట్ చేసి స్క్రీన్ నుంచి నార్మల్ చేసేయండి. పైన ప్లస్ సెకండ్ కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసిన తర్వాత అన్నీ సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి అందులో సాంగ్ రిమూవ్ చేసి మళ్ళీ పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇక్కడ అన్నీ ఆఫ్ చేసేయండి. ఒక బ్లెండింగ్ మోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి డబల్ లేయర్ది, దాన్ని మాత్రమే పేస్ట్ చేయండి. అయితే మనకు బ్లెండింగ్ నుంచి నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఓకే, బ్లెండింగ్ నుంచి నార్మల్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆల్ చేసి సాంగ్ రిమూవ్ చేసి కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేయలేదు, సాంగ్ ఒకటే తీసేసి కాపీ చేసేయండి. ఈ లిరికల్ని డిలీట్ చేసేయండి, సాంగ్ ఉంచి డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఫోటో యాడ్ చేయాలి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫోటో కూడా యాడ్ చేద్దాం మనం. చూడండి, మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు, వాళ్ళ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను కొన్ని ఫోటో పెడతాను, ఏదో కొన్ని ఫొటోస్. ఇక్కడ మధ్యలో డబల్ బీట్ మార్క్ కూడా ఉంటుంది, అవి కూడా మీకు చాలా యూస్ అవుతుంది. అవి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. అవి పోషిస్తున్నాయి అంటే అందులో కొంచెం ఎఫెక్ట్ దాన్ని బట్టి యాడ్ చేసినా, మళ్ళీ వేరేలాగా అనుకోద్దు. సినిమా ఏంటి ఇది? ఓకే, కొన్ని యాడ్ చేస్తాను, మొత్తం ఎందుకులే టైం వేస్ట్. కొన్ని గర్ల్స్ ఫొటోస్ కూడా పెడుతున్నాను, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి ఏదో ఒకటి పెడదాం, చూపించాలి కాబట్టి. ఓకే, మీరు మంచి ఫొటోస్ పెట్టుకోండి, మీ ఫొటోసే. ఒక డౌట్ ఉంది, చాలామంది క్లియర్ చేస్తా. మేము ఒకటే ఫోటోతో ట్రై చేద్దామని అనుకుంటారు, పెట్టుకోండి, ఒకటే ఫోటో పెట్టుకోండి, కానీ ఆ ఒకటే ఫోటోని మల్టీ టైం కట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఆ లిరికల్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం, వచ్చేస్తుంది లిరిక్స్ అనేది. కానీ ఆ లిరికల్ అనేది మనకు కింద కావాలి. ఓకేనా, ఆ లిరికల్ కింద కావాలంటే ఆ లిరికల్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇక్కడ చూడండి, లాంగ్ ప్రెస్ చేసి అన్నీ సెలెక్ట్ చేసుకోండి ఇలా. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మొత్తం 27 లిరిక్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్ కనిపిస్తుందా మీకు, దానితో సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్గా అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, గ్రూప్గా కన్వర్ట్ అయిన తర్వాత కిందికి తీసుకొద్దాం. మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మధ్యలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. షేక్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా షేక్ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ కానీ కాపీ లేట్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి, అంటే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పైన ప్లస్ కానీ సెలెక్ట్ ఆల్ లేయర్స్, అందులో సాంగ్ రిమూవ్ చేసేయండి. పైన లిరికల్ అయితే రిమూవ్ చేసి ఇక్కడ మనమైతే అక్కడ కాపీ చేయలేదు కదా, ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి. చూడండి ఇలా. ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది, ఫొటోస్ అనేది సరిగ్గా అడ్జస్ట్మెంట్ కాలేదు. ఇక్కడ చూడండి, ఫోటో ఒక సైడ్ వచ్చింది కాబట్టి మీరు సెంటర్లో తీసుకోవాలి. ఇలా కొన్నిసార్లు ఈ ప్రాబ్లం ఉంటుంది, మీరు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫోటో అడ్జస్ట్మెంట్ మాత్రం కొంచెం బాగా చేసుకోండి, బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకో 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ 2 ఎఫెక్ట్లో ఫస్ట్ 2 ఎఫెక్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి, పైనుంచి కాపీ చేసుకోండి. ఎందుకంటే అందులో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ కీ యానిమేషన్ యూజ్ చేసిన ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది. ఆ డబల్ బీట్ మార్క్ ఉన్న ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ సెల్ పక్కన ఆరో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సెకండ్ ఫోటోకి ఇంకో ఎఫెక్ట్ ఇచ్చాను కాబట్టి అది ట్రై చేస్తే సెట్ అయిపోతుంది. ఓకేనా, డబల్ బీట్ మార్క్ ఉంటుంది, అది ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది, ఇంకోటి రైట్ సైడ్ నుంచి వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు బ్లాక్ అండ్ వైట్లో నచ్చకపోతే ఇక్కడ సాచురేషన్ ఉంది కదా, దాన్ని తీసేయండి, ఇలా వస్తుంది. ఓకే, ఇది కూడా బాగుంది, కానీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా. అంతే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.